మరో స్టోరీ చూద్దాం. వివాహం భారతీయ సంస్కృతిలో ఒక పవిత్ర బంధం. ఒకప్పుడు పెళ్ళంటే 7 జన్మల బంధం. 2 మనసులు మాత్రమే కాదు, 2 కుటుంబాలు కలిసే బంధం. ఎన్ని తగాదాలు వచ్చినా కలిసి ముందుకు సాగిపోయే సహనం. కానీ ఇప్పుడు వివాహ బంధం అంటే సర్దుకు పోలేకపోతే విడిపోయే పార్ట్నర్షిప్. ఇంటి లోపల నిశ్శబ్దంగా జరుగుతున్న చిన్న చిన్న గొడవలు మాటల్లో మొదలై మౌనంతో ముగిసే వాదనలు, అర్థం కాకపోవడం, అంగీకారం లేకపోవడం, ఇవన్నీ కలిసి ఇక్కడితో చాలు అనేటువంటి నిర్ణయంగా మారుతున్నాయి. ఇంతకీ విడాకులకు కారణం సహనం తగ్గిపోవడమా, పెళ్లి బాధ్యత, లేక ఒక ఒప్పందమా? పెళ్ళైన మొదటి 3 సంవత్సరాల్లోనే 40% వివాహాలు బీటలు వారుతున్నాయంటే సమస్య బంధంలోనా లేక అంచనాల్లోనా? ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ ఫలితమా? పెళ్ళంటే ఇక జీవితాంతం బంధమా లేక సరిపోతే కొనసాగించే పార్ట్నర్షిప్పా? వ్యక్తిగత సంతోషం, భావోద్వేగం, స్వేచ్ఛ ఇవే ఇప్పుడు ప్రాధాన్యమా? పిల్లల భవిష్యత్తు కోసం కలిసి ఉండాలా లేక పిల్లల కోసమే ప్రశాంతంగా విడిపోవాలా? ఇది సంబంధాల సంక్షోభమా లేక వ్యక్తిగత గౌరవానికి నూతన నిర్వచనమా? ఈ మార్పు సమాజానికి ప్రమాదమా లేక ఆరోగ్యకరమైన ఆత్మ విశ్లేషణ ప్రారంభమా? భారతదేశంలో పెరుగుతున్న విడాకుల ధోరణి వెనుక అసలు కారణాలేంటి? భారతీయ సమాజంలో కుటుంబం అనే వ్యవస్థకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. వివాహం ఓ పవిత్ర బంధం అనే భావన తరతరాలుగా మన ఆలోచనను ప్రభావితం చేసింది. కానీ గత 2 దశాబ్దాల కాలంలో చూస్తే వివాహ సంబంధాలపై దృక్పథం మారుతోంది. ఒకప్పుడు చాలా అరుదుగా వినిపించిన విడాకులనే పదం ఇప్పుడు పట్టణ జీవితంలో సర్వసాధారణంగా మారుతోంది. ఇప్పటి తరం పెళ్లిని కేవలం బాధ్యతగా చూడటం లేదు. సంతోషం లేకపోతే, గౌరవం లేకపోతే, ప్రేమ తగ్గిపోతే కలిసి బతకడం ఎందుకనే ఆలోచన బలపడుతోంది. ఓవైపు మహిళలు తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు, ఆత్మగౌరవాన్ని ముందుకు పెడుతున్నారు. వేదనను మౌనంగా భరించాల్సిన రోజులు ముగిసాయనే భావన పెరుగుతోంది. మరోవైపు సంబంధాలు కూడా వేగంగా మారుతున్నాయి. కలిసి ఉంటూ దూరంగా ఉండడం మంచిదా లేక దూరంగా ఉండి ప్రశాంతంగా జీవించడం మంచిదా అనే దారుణమైన సందిగ్ధంలో చాలా కుటుంబాలు నిలుస్తున్నాయి. ఎంతకాలం కలిసి ఉన్నామనే దానికంటే ఎంత సంతోషంగా ఉన్నామనే దానికే నేటి తరం ప్రాముఖ్యతనిస్తున్నాయి. తాజా గణాంకాలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే సుమారు 1% నుంచి 1.3% విడాకులు పెరిగాయి. ప్రతి 1000 మంది దంపతుల్లో సుమారు 13 మంది దంపతులు విడాకులు తీసుకుంటున్నారు. సంఖ్యాపరంగా ఇంత తక్కువగా ఉన్నప్పటికీ వృద్ధి వేగం మాత్రం గమనించదగ్గది. గత 20 సంవత్సరాల్లో విడాకుల ధోరణి దాదాపు 50% పెరిగిందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ పెరుగుదల 3 రెట్లు వేగంగా నమోదవుతోంది. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర సుమారు 18.7% విడాకుల రేటుతో మొదటి స్థానంలో ఉంది. ముంబై, పూణే వంటి నగరాల్లో వేగవంతమైన నగరీకరణ, అధిక జీవన వ్యయం, ద్వంద్వ ఉపాధి జీవన శైలి, సంబంధాలపై మారుతున్న అంచనాలు ఈ పెరుగుదలకు కారణాలుగా చెప్పబడుతున్నాయి. కర్ణాటకలో సుమారు 11.7%, పశ్చిమ బెంగాల్లో 8.2%, ఢిల్లీ సుమారు 7.7%, తమిళనాడు 7.1%, తెలంగాణ సుమారు 6.7% రేటుతో కనిపిస్తున్నాయి. సాంప్రదాయబద్ధంగా భావించే రాష్ట్రాల్లో కూడా విడాకుల కేసులు క్రమంగా పెరుగుతుండడం సామాజిక మార్పుకు సూచికగా కనిపిస్తోంది. విడాకులు ఎక్కువగా నమోదవుతున్న వయస్సు గణాంకాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. విడాకులు కోరుకుంటున్న మహిళల సగటు వయస్సు సుమారు 31 సంవత్సరాలు కాగా పురుషుల వయస్సు 36 సంవత్సరాలు. ముఖ్యంగా 25 నుంచి 34 సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలే ఎక్కువగా పిటిషనర్లుగా కనిపిస్తున్నారు. అంతేకాదు విడాకుల కేసుల్లో మహిళలే ముందడుగు వేస్తున్న శాతం గణనీయంగా పెరిగింది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది 50% పైగా ఉండగా కొన్ని అంతర్జాతీయ అంచనాల ప్రకారం 60 నుంచి 70% వరకుంది. ఇది మహిళల ఆర్థిక స్వాలంబన, విద్య, చట్టపరమైన అవగాహన పెరుగుదలతో సంబంధం కలిగి ఉందని నిపుణులు భావిస్తున్నారు.
అమెరికా, యూరప్ వంటి దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో విడాకుల శాతం ఇంకా తక్కువ అయినప్పటికీ గత 20 ఏళ్లలో మాత్రం విడాకులు తీసుకునే వారి సంఖ్య మాత్రం పెరిగిందనే చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో విడాకులు ఇప్పటికీ పెద్ద తప్పుగా భావిస్తారు. ఆ భయంతో చాలామంది విడిపోవడానికి వెనకాడుతారు. కానీ నగరాల్లో పరిస్థితి వేరు. యువతరం తమ బంధంలో అసంతృప్తిగా ఉంటే కేవలం సమాజం కోసమే కలిసి ఉండాలని భావించడం లేదు. వారు విడిపోవడానికే ఇష్టపడుతున్నారు. వ్యక్తిగత సంతోషం, భావోద్వేగాలు, ఆరోగ్యం, స్వేచ్ఛ వంటి అంశాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. దీంతో విడాకులు కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇక విడాకుల ప్రధాన కారణాలను పరిశీలిస్తే పరస్పర సమ్మతి సుమారు 3 కేసుల్లో కనిపిస్తోంది. మానసిక సమస్యల కారణంగా 1.5% మంది విడాకులు తీసుకుంటుండగా లైంగిక పరమైన సమస్యలతో 2.1% మంది విడాకులు కోరుకుంటున్నారు. వివాహేతర సంబంధాల కారణంగా కూడా చాలా మంది విడిపోతున్నారు. వివాహేతర సంబంధాల కారణంగా 6.6% మంది విడాకులు తీసుకుంటున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. నిరంతరం గొడవల కారణంగా 11.5%, గృహహింస కారణాలతో 14.5% మంది విడాకులు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా పెళ్లైన మొదటి 3 సంవత్సరాల్లోనే సుమారు 40% వివాహాలు బీటలు వారుతున్నాయి. అంటే వివాహ ప్రారంభ దశే అత్యంత సున్నితమైన కాలంగా మారుతోంది. గత 20 ఏళ్లలో 50% విడాకులు పెరిగినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే భారతదేశంలో విడాకుల రేటు ఇంకా ప్రపంచంలోని పలు దేశాలతో పోలిస్తే తక్కువగానే ఉంది. కానీ వృద్ధి వేగం, సామాజిక చర్చ, కోర్టు ధోరణులు, మహిళల ఆర్థిక స్వాలంబన, యువతరం విలువల్లో మార్పు అన్ని వివాహ వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇది పూర్తిగా ప్రతికూలమా లేక ఆరోగ్యకరమైన స్వీయ అవగాహన దిశగా అడుగులా అనే ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి. సమాజం మారుతోంది, సంబంధాల అర్థం మారుతోంది. కానీ ప్రతి మార్పు వెనుక మనుషుల భావోద్వేగాలు, పిల్లల భవిష్యత్తు, ఆర్థిక భారం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ అన్నీ కలిసిన సంక్లిష్ట వాస్తవం దాగి ఉంది. ఈ మార్పులను అర్థం చేసుకోవడం, చట్టపరమైన అవగాహన పెంచుకోవడం, ముందస్తు ఆర్థిక ప్రణాళిక చేసుకోవడం, అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవడం ఇవే ఈ కొత్త సామాజిక దశలో కుటుంబాలు ముందుకు సాగడానికి అవసరమైన కీలక అంశాలు.